హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల కంచ గచ్చిబౌలి భూముల్ని తాకట్టు పెట్టి ఇప్పటికి అక్రమంగా 10,000 కోట్ల రుణాన్ని తెలంగాణ ప్రభుత్వం తెచ్చిందని కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. కంచ గచ్చిబౌలిలో ఉన్న 400 ఎకరాలు అటవీ భూమేనని కేటీఆర్ స్పష్టం చేశారు. హెచ్సియు భూముల వెనుక 10,000 కోట్ల ఆర్థిక కుంభకోణం ఉందన్నారు. తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టిన వాటికి సంబంధించిన ఆధారాలను కూడా వెలుగులోకి తెచ్చారు. 400 ఎకరాలకు టీజీఐఐసీకి యజమాని కాదు, తమది కాని భూమిని టీజీఐఐసీ తాకట్టు పెట్టిందని కేటీఆర్ పత్రాలు బయటపెట్టారు. TGIIC has no ownership of the land. TGIIC ఓ పేరుకు ఒక జీవో ఇచ్చారు తప్ప ఇంతవరకు సేల్ డీడ్ కాలేదు, ఎలినేషన్ కాలేదు, మ్యూటేషన్ కాలేదు. TGIIC is not the owner of the land. కానీ ఆ ల్యాండ్ను TGIIC ఇక్కడ నేను ఊరికనేది మాట్లాడట్లేదు. దిస్ ఈస్ ద స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ డిపార్ట్మెంట్ స్టేట్మెంట్ ఆఫ్ ఎన్కంబరెన్స్. ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ భూములు తనకి కాకపోయినప్పటికీ ఏదైతే TGIIC ఆ బీకన్ అనే కంపెనీకి రాసిచ్చేసిందో దానికి సంబంధించిన వివరాలు ఈసీ ఎన్కంబరెన్స్ మీరు కూడా దొరుకుతుంది, ఆన్లైన్ ఎతికితే మీకు కూడా వెంటనే దొరుకుతుంది. తనది కాదు భూమి, కేవలం జీవో ఉంది తప్ప ఈ రోజు వరకు సేల్ డీడ్ కాలేదు, మ్యూటేషన్ కాలేదు. అయినా తనది కాని భూమిని తాకట్టు పెట్టి TGIIC ముఖ్యమంత్రి గారు అదేదో వారెవరో బ్రోకర్ సంస్థ చెప్పిందని పట్టుకొని పెట్టేసినారు. మోసపూరిత భూమిని తాకట్టు పెట్టుకుని బ్యాంకు రుణమిచ్చింది. 400 ఎకరాల భూమి విలువ 5,239 కోట్లు అని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ చెబుతున్నది అని, అదే భూమి విలువ 30,000 కోట్లు అని రెవెన్యూ శాఖ చెప్పిందని కేటీఆర్ పత్రాలు చూపించారు. లేని భూమి ఉన్నట్లు చూపి లోన్ తీసుకోవాలని చూశాం కానీ ఇలాంటి స్కామ్ ఎప్పుడూ లేదన్నారు. భయంకరమైన ఆర్థిక దోపిడీకి రేవంత్ రెడ్డి పాల్పడుతున్నారు. తమది కాని భూమిని TGIIC ఎలా తాకట్టు పెడుతుందని ప్రశ్నించారు. RBI నిబంధనలు పాటించకుండా 10,000 కోట్లు తెచ్చారన్నారు. లిటిగేషన్ భూమికి ICICI బ్యాంక్ ఎలా లోన్ ఇచ్చిందని ప్రశ్నించారు. ఫీల్డ్ విజిట్ చేయకుండానే బ్రోకర్ ఆధారంగా బ్యాంక్ ప్రభుత్వానికి రుణం ఇచ్చిందని కేటీఆర్ పేర్కొన్నారు. తనకు సంబంధం లేని భూమిని ఇవాళ రిజిస్ట్రేషన్ పత్రం లేదు, యాజమాన్య పత్రం లేదు, ఏదీ లేకపోయినప్పటికీ ఒక నామమాత్రపు జీవో, అది కూడా ఎప్పుడు ఇచ్చారు? 26/6/2024లో జీవో నెంబర్ 54 ప్రకారం ఇచ్చేస్తున్నాం భూములు అని చెప్పి పేపర్ మీద మాత్రం ఇచ్చేసినారు. పేపర్ మీద తప్ప తర్వాత ఫాలో అప్ లేదు, సేల్ డీడ్ లేదు, రిజిస్ట్రేషన్ లేదు, మ్యూటేషన్ లేదు, ఏది జరగలేదు. కేవలం టైటిల్ ట్రాన్స్ఫర్ కూడా కాకుండానే నాది అని TGIIC బ్యాంకుల దగ్గరికి, బ్రోకర్ల దగ్గరికి పోయింది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్రైమ్ నెంబర్ 1. రెండవది, ఈ మోసపూరితమైన ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ని ఆమోదించడం రెండో కుంభకోణం. అసలు సరే వీళ్ళు తప్పు చేస్తున్నారు, TGIIC వాళ్ళు నాది కాని భూమి పెడుతున్నారు, ఇచ్చేవాడికన్నా బుద్ధి ఉండాలి కదా, చూసుకోవాలి కదా, డ్యూ డిలిజెన్స్ చేయాలి కదా. కానీ ఆగమేఘాల మీద అసలు టైటిల్ చూడకుండా, ఓనర్షిప్ ఉందా లేదా చూడకుండా, ఈ మధ్యలో కూడా బ్రోకర్ ట్రస్ట్ అనేవాడు చెప్పాడు కాబట్టి బీకన్ అనే వాడికి ట్రాన్స్ఫర్ చేస్తూ TSIC రాసిచ్చింది, వాళ్ళు తీసుకున్నారు. ICICI బ్యాంకు 10,000 కోట్లకు ఇచ్చేశారు. ఇక్కడ ఇంకా విచిత్రం ఏంటంటే ఈరోజు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ప్రకారం, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ డిపార్ట్మెంట్ ప్రకారం ఆ ఏరియాలో కంచే గచ్చిబౌలి ఏరియాలో గజం విలువ 26,900. అంటే మొత్తం 400 ఎకరాలను మీరు గజాల వారీగా కొలిస్తే మొత్తం యాజ్ పర్ ద గవర్నమెంట్ రికార్డ్ 5,239 కోట్ల 84 లక్షలు మాత్రమే. కానీ గవర్నమెంట్ ఏం చేసింది? 5,239 కోట్ల విలువైన భూమి అని ఒకవైపు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ చెప్తుంటే, కాదు ఇది 30,000 కోట్ల విలువైన భూమి అని చెప్పి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఏ రెవెన్యూ డిపార్ట్మెంట్ కిందనైతే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ పనిచేస్తుందో అదే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు నో దిస్ ఇస్ వాల్యూడ్ ఎట్ 75 crores per acre అని చెప్పి, దానికి కోకాపేటలో నియోపోలిస్లో 100 కోట్లు వచ్చింది. అక్కడి నుంచి ఇది ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కాబట్టి దీన్ని 75 కోట్లకు మేము అమ్ముతున్నాము అని చెప్పి TGIICకి వాళ్ళు జీవో ద్వారా మేము ఇస్తున్నామని చెప్పి పాస్ చేసినారు. ప్రధానమంత్రి, కేంద్ర ఆర్థిక మంత్రికి తెలియకుండా ఈ వ్యవహారం జరిగిందని, కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే CVC, CBI విచారణ జరపాలని డిమాండ్ చేశారు. హెచ్సియు కుంభకోణానికి కర్త, కర్మ, క్రియ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ ఆరోపించారు. ఒక బీజేపీ ఎంపీ సహకారంతో ఈ స్కామ్ చేస్తున్నారని ఆరోపించారు.
కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలను ఐటీ, ఇతర ప్రాజెక్టుల ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థకి కేటాయించింది. ఆ భూములను టీజీఐఐసీ ద్వారా తాకట్టు పెట్టించి 2024 డిసెంబర్లో రేవంత్ సర్కార్ 10,000 కోట్ల అప్పు తెచ్చింది. అప్పు సృష్టించి ఇప్పించినందుకు బ్రోకరేజ్ సంస్థగా పనిచేసిన ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్కు రాష్ట్ర ప్రభుత్వం 170 కోట్లు చెల్లించింది. ఈ రుణం విషయంలో సుప్రీంకోర్టు తీర్పులు, ఆర్బీఐ గైడ్లైన్స్లను తుంగలో తొక్కారని చెప్పారు. అటవీ భూమిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తాకట్టు పెట్టిందన్నారు. అటవీ భూమిని తాకట్టు పెట్టడం, అమ్మే అధికారం ప్రభుత్వానికి కూడా లేదు. వాల్టా, ఫారెస్ట్ చట్టాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఉల్లంఘించింది. బీజేపీ ఎంపీ సారథ్యంలోనే బ్రోకరేట్ కంపెనీ తీసుకొచ్చారు. ఆ ఎంపీకి రేవంత్ అనుచిత లబ్ధి చేకూరుస్తున్నారని ఆరోపించారు. త్వరలోనే ఆ బీజేపీ ఎంపీ ఎవరో చెబుతానన్నారు. ఈ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు లేఖ రాస్తున్నామని కేంద్రం, ఆర్బీఐ, సిబిఐ, సెబీ, ఎస్ఎఫ్ఐఓ దర్యాప్తు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇవాళ మా పార్టీ తరపున ఇప్పుడు నేను మీకు చెప్పిన విషయాలు, వాటితో పాటు మిగతా వివరాలు అనెక్జర్స్తో సహా మొత్తం అన్ని ఆధారాలతో సహా మేము ఈ 5 ఏజెన్సీస్కి, నేను మళ్ళీ చెప్తాను, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి, ఎందుకంటే ఐసిఐసిఐ బ్యాంక్ ఈజ్ అల్టిమేట్లీ ఆన్సరబుల్ టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్, దిస్ ఇస్ కాల్డ్ ఎస్ఎఫ్ఐఓ, వారికి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కింద వస్తుంది, వారికి, వారితో పాటు సెబీకి, సివిసికి, సిబిఐకి, 5గురికి కూడా ఇవాళ మా పార్టీ తరపున నేను వ్యక్తిగతంగా అన్ని ఆధారాలతో లెటర్ రాస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పి నేను వారిని కోరుతా ఉన్నా. కేంద్రం స్పందించకుంటే కాంగ్రెస్, బీజేపీ మధ్య ఒప్పందం ఉన్నట్లే అని స్పష్టం చేశారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.